నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను అధిష్టానం ప్రకటించిన శుభ పరిణామమని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరి ఆమోదంతోనే అనిల్ కుమార్ పేరు ప్రకటించారన్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని, అందరం కలిసి అత్యధిక మెజార్టీతో అనిల్ ను గెలిపించుకుంటామన్నారు. చంద్రబాబు బీసీలకు న్యాయం చేస్తామంటారు, కానీ ఆచరణలో చూస్తే కేవలం డబ్బు ఉన్న వాళ్లకు మాత్రమే సీట్ ఇస్తారని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేటకి పెద్ద ఎత్తున స్వాగతం పలికి తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ని ప్రకటించడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా మన పార్లమెంటు పరిధిలో గల 6 శాసనసభ్యులు, అట్లానే చిలకలూరుపేట ఇన్ఛార్జ్ అందరం కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా చాలా చురుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తూ ఆయనకి నమ్మిన బంటులాగా పనిచేస్తూ అనేక సందర్భాల్లో ఆయన అసెంబ్లీలో కానీ బయట కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే తీరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ అభిమానాన్ని కానీ అన్నీ కూడా గుర్తించి ఈరోజు పార్టీ ఆయన్ని